ఏపీలో చలి పంజా విసురుతోంది. చలికాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడుగులలో 5.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ముంచంగిపట్టులో 7.7, దుబ్రిగూడలో 8.2, అరకులో 8.9, చింతపల్లిలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 4 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో చలి పంజా విసురుతోంది. చలికాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడుగులలో 5.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ముంచంగిపుట్టులో 7.7, దుబ్రిగూడలో 8.2, అరకులో 8.9, చింతపల్లిలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 4 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే మనస, రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా వాతావరణంలో వేడి శాతం ఒక్కసారిగా పడిపోతుంది. దీని కారణంగా ఉదయం చాలాసేపు వరకు కూడా చలిగాలు వీస్తున్న నేపథ్యం అయితే చోటు చేసుకుంటుంది. దాదాపుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే మన్యం జిల్లాలో, అరకు, దుబ్రిగూడ ఈ జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు పడిపోతున్న నేపథ్యం చోటు చేసుకుంటా ఉంది. ఈ చలికాలం ప్రారంభమైన రోజు నుంచి కూడా ఇలాగే వాతావరణం ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంటున్నా ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరొక 4-5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఉదయం మంచు కూడా పడటం కారణంగా రవాణాకి తీవ్ర ఆటంకం కలుగుతుంది. మానవ రవాణాకి కానీ ఏదన్నా వస్తు రవాణా కానీ తీవ్ర ఆటంకం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో గన్నవరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా కొంచెం లేట్ గా నడుస్తున్న పరిస్థితి కూడా చోటు చేసుకుంటుంది. వాహనాలు అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ చలికి మంచుకి ఎదుటి వాళ్ళు కనబడకుండా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఇటీవల చూస్తే 2 రోజుల క్రితం కూడా ఒక కారు యాక్సిడెంట్ కూడా జరిగిన ఘటన మనం చూస్తాము. ఇంకొక 4-5 రోజుల పాటు ఇలాంటి పరిస్థితులే తప్పవని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే చోటు చేసుకుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనే సూచనలు కూడా చేయడం జరిగింది. రాత్రిపూట త్వరగా చీకటి పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని, ఉదయం పూట వెలుతురు కూడా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ 5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పడిపోయిన ప్రాంతాల్లో ప్రజలు కొంచెం ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ అధికారులు చెప్తా ఉన్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ సుబ్.